కల్కి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. హైదరాబాద్లో థియేటర్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దగ్గర సందడి చేస్తున్నారు. డప్పు దరువులతో సెలబ్రేషన్స్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో ఇదే అదునుగా బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు టికెట్లను అధిక రేట్లకు పెంచేసి అమ్ముతున్నారు. సంధ్యా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ జోష్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. థియేటర్లో ఎక్కడ చూసినా కల్కి మానియా కనిపిస్తుంది. హైదరాబాద్లోని ప్రధాన థియేటర్లో దాదాపు పండగ వాతావరణం నెలకొంది. దాదాపు మనం ఆర్టీసీ క్లాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గరను ఒకసారి పరిస్థితి చూద్దాం. ఇండస్ట్రీకి మొగుడెత్తారన్నా దాదాపు కల్కి థియేటర్లో పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అవి ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మేళ తాళాలతో పండగ వాతావరణం చేసుకుంటున్నారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో బుజ్జి క్యారెక్టర్ అసలు మాటలు లేవు భయ్యా. నేను నాకు ఏడుపు వచ్చేసింది. సీరియస్ చెప్తున్నా, చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. మహాభారతం ఎమోషనల్ వేరే లెవెల్. సినిమాలో బుజ్జి కారు ప్రత్యేకంగా ఆకర్షణ నిలిచిందంట. అది చిన్న హెల్ప్ చేస్తారు అంతే హీరోకి, కానీ వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. అది చెప్పొద్దు ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పొద్దు. ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. పిచ్చోళ్ళు అయితే అంతే. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఎట్లుంది ఇద్దరి మధ్య? అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య అమితాబ్ బచ్చన్ డామినేషన్ అంటే అమితాబ్ బచ్చన్ ఒక రెవెల్ ఇప్పించారు. కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాల కలిసి కమల్ హాసన్ రోల్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ప్రభాస్ కానీ ఏదైనా ఒక్కో సీన్ చూసిపోయా. ఆ క్లైమాక్స్ చూస్తే ఎవరు థియేటర్లలో కూర్చోలేదు, ప్రతి ఒక్కరు నిలబడిపోయాడు. సూపర్ హాలీవుడ్ లెవెల్ చూసుకోవచ్చు. విజువల్స్ లో దాదాపు ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా సినిమా అభిమానులు కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణం చేసుకుంటారు, ఒక పండగ చేసుకుంటున్నారు. దాదాపు మేళ తాళాలతో ఇక్కడ థియేటర్ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో ఉన్న ప్రధాన థియేటర్లు మొత్తం కూడా ఈ కల్కి మానియా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9, ఆర్టీసీ క్లాస్ రోడ్ సంధ్యా థియేటర్ నుండి.